థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ అందరికీ కూడా మీరందరూ కూడా మన కంటెంట్‌కి చాలా బాగా కనెక్ట్ అయిపోతున్నారు. అలాగే ఈ కంటెంట్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది అని చాలామంది డీఎమ్స్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అలాగే ఎక్కువ మొత్తంలో కూడా షేర్స్ అనేవి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు అంటే మనకి ఏదైనా కంటెంట్ యూజ్‌ఫుల్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సేవ్ చేసుకొని మనలాంటి వాళ్ళకి మనం ఎవరైతే ఇష్టపడతామో వాళ్ళందరికీ కూడా కంటెంట్‌ని రీచ్ చేసుకోవడానికి షేర్ చేస్తున్నారు అంటే మీకు చాలా పెద్ద మనసు ఉంది. అలాగే మీరు చాలా గొప్పవారని కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఈరోజు కంటెంట్ ఏంటో తెలుసుకోబోయే ముందు నిన్న మొన్న మనం చెప్పుకున్న వీడియోస్లో ప్రతి ఒక్కరికి కూడా 7 చక్రాస్ ఉంటాయి. ఈ 7 చక్రాస్ని వెల్నెస్ పరంగా అలాగే సోల్ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా ఈ చక్రాస్ అన్నిటిని కూడా క్లెన్జింగ్ ఎలా చేసుకోవాలి, అసలు క్లెన్జింగ్ చేసుకోకపోతే మనం ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తాము, అలాగే వీటిని చాలా చాలా ఈజీ వేలో ప్రాసెస్లో డైలీ రెగ్యులర్గా మనం చేసే ఎక్సర్సైజ్తో కూడా మనం వీటిని నార్మల్ ఎలా చేసుకోవచ్చు అనే ఈ కంటెంట్లో ఈరోజు మనం చెప్పుకోబోయే చక్ర ఏంటి అంటే విశుద్ధ చక్ర. అనాహత చక్ర పైన కరెక్ట్గా ఈ థ్రోట్ ఏదైతే ఉంటుందో ఈ గొంతుకి మధ్య భాగంలో ఉంటుంది. అందుకనే దీన్ని థ్రోట్ చక్ర అని కూడా అంటారు. ఇది కనుక మనము పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేకపోతే దీనివల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటి అంటే థైరాయిడ్ సమస్యలు, అలాగే గాయిటర్కి సంబంధించిన సమస్యలు, అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. మరి దీన్ని ఫిట్నెస్ పరంగా ఎలా మనము స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉంచుకోవాలి అండ్ దీన్ని సోల్ ట్రాన్స్ఫర్మేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఎమోషనల్ బ్లాకేజెస్లో ఉంటారు, అలాగే ఇన్డెప్త్గా ఆలోచించుకుంటూ ఉంటారు, అలాగే ఏది కూడా వాళ్ళు ఓపెన్ అప్ అవ్వకుండా ఉంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి కూడా వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏదైతే కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని కమ్యూనికేట్ చేయలేక చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ మానసికంగా శారీరకంగా చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటూ ఉంటారు. ఎమోషనల్ బ్యాగేజెస్ అనేవి చాలా ఇయర్స్గా క్యారీ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళు ఎవరితో కలవలేక లోన్లీగా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఎమోషనల్ని క్యారీ చేయటం అనేది వాళ్ళ బాడీలో మానసికంగా శారీరకంగా సమతుల్యతను దెబ్బతీస్తూ ఉంటుంది. అలాగే హార్మోన్స్ అనేవి చేంజ్ అవ్వటం, వాటి యొక్క ప్రభావం వల్ల బాడీలో ప్రతి ఒక్క చోట కూడా ఎమోషనల్తో నిండిపోతూ క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటారు. ఈ విధంగా సోల్ పరంగా ట్రాన్స్ఫర్మేషన్లో మనం తెలుసుకుంటాము. మరి దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి, క్లెన్జింగ్ చేసుకోవడానికి మనం చేసే ప్రతిరోజు ఎక్సర్సైజ్లు ఏమి యూస్ఫుల్ అవుతాయి అంటే మనము నెక్కి సంబంధించిన ఎక్సర్సైజ్, అలాగే షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజ్, మనం కూర్చునేటప్పుడు బాడీ పోస్చర్ అనేది సరిగ్గా కూర్చోవటం, ఈ విధంగా మైండ్ అండ్ బాడీ సోల్ కనెక్టివిటీతో ఉండటం వల్ల వాళ్ళు ఎమోషనల్ని క్యారీ ఫార్వర్డ్ చేయరు. అలాగే వాళ్ళకి ఏదైతే ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారో, కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారో చాలా స్ట్రాంగర్గా ఉంటూ ఉంటారు. వాళ్ళ డెసిషన్ అనేది ఎదుటి వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేలాగా లో కాన్ఫిడెన్స్లో కాకుండా కాన్ఫిడెంట్ లెవెల్లో కూడా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వటం వల్ల హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ నుంచి బ్యాలెన్స్ వేలోకి వెళ్ళటం వల్ల థైరాయిడ్ సమస్యలు అనేవి కూడా తగ్గిపోతూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతత అనేది కూడా చేకూరుతూ ఉంటుంది. దీని తర్వాత మనం చెప్పుకునే చక్ర ఆజ్ఞా చక్ర. అంటే మనకి కనుబొమ్మల మధ్యలో భాగంలో ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఆజ్ఞా చక్ర అని కూడా అంటారు. అలాగే థర్డ్ ఐ చక్ర, ఇక్కడ మనము స్ట్రాంగ్నెస్ అనేది తీసుకొచ్చాము అంటే మనం ఏదైతే డెసిషన్ మేకింగ్ ఉంటుందో స్ట్రాంగ్గా ఉంటుంది, ఫోకస్ఫుల్గా ఉంటుంది, అలాగే క్లియర్గా ఉంటుంది. మనం చేసే పనుల్లో కావచ్చు, మనం చేసే ఆలోచనలో కావచ్చు, ఒక క్లియర్ పర్పస్ అనేది కూడా వస్తూ ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు సూటిగా మాట్లాడండి, సుత్తి లేకుండా అనే కాన్సెప్ట్ కూడా మనకి ఏదైతే ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తున్నామో ఆ కమ్యూనికేషన్లో భాగంగా క్లారిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈ విధంగా వాళ్ళు ఉండటం వల్ల లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి కూడా, అలాగే కొత్తగా వాళ్ళు క్రియేటివిటీగా ఉండటానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్వాలిటీ అనేది వాళ్ళని డిఫరెంట్ లెవెల్ అనేది చాలా క్లారిటీగా ఉంటుంది. క్లారిటీ సిస్టమ్ వల్ల లీడర్షిప్ క్వాలిటీని అనేది వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. డెసిషన్ మేకింగ్ తీసుకోవటం, అలాగే క్రియేటివ్ థాట్స్, ఐడియాస్ ఫోకస్ఫుల్గా ఉండటం వీళ్ళ యొక్క ప్రాధాన్యతగా తీసుకుంటూ ఉంటారు. మరి ఈ చక్రాన్ని మనం గనక క్లెన్జింగ్ చేసుకోవాలి అంటే వెల్నెస్ పరంగా చూసినట్లయితే ఇది కనుక ప్యూరిటీ లేకుండా, క్లెన్సింగ్ లేకుండా ఉంటూ ఉంటే ఇక్కడ మనకి సంబంధించిన
హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. మనకి కాన్షియస్, సబ్‌కాన్షియస్ బ్రెయిన్‌కి కనెక్టివిటీ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, డెసిషన్ మేకింగ్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల ఊరికే ఆందోళన పడటం, యాంగ్జైటీ ఫీల్ రావటం, ఎక్సైట్‌మెంట్ ఎక్కువగా అయిపోవడం, అలాగే హెడేక్ ప్రాబ్లమ్స్ రావటము, అలాగే డిప్రెషన్‌గా ఉండటము, లోన్లీనెస్‌కి ఫీల్ అవ్వటం, ఓవర్ థింక్ చేయటము, అలా స్లీప్‌లెస్ అనేది కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం. అలా ప్రతి ఒక్కటి కూడా మన బాడీలో బయోలాజికల్ క్లాక్ ప్రకారం కూడా జరిగే పనులన్నీ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం చేయాల్సినది ఏంటి అంటే, రోజువారీ జీవితంలో ప్రతిరోజు కూడా యోగా, మెడిటేషన్ చేయటము, ఏదైనా తమకి నచ్చిన పని చేయటము, అలాగే బుక్ రీడింగ్, అలాగే సెల్‌కి దూరంగా, మొబైల్‌కి దూరంగా ఉంచటం, అలాగే ఇష్టం లేని వాతావరణంలో ఎక్కువసేపు గడపకుండా వాళ్ళకి నచ్చిన ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయటంలో ఎక్కువ ఉన్నట్లయితే, ఈ విధంగా వాళ్ళ యొక్క లైఫ్‌ని క్రియేట్ చేసుకున్నట్లయితే చాలా మంచిగా ఈ ఆజ్ఞ చక్రాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఐ చక్ర అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ థర్డ్ ఐ చక్ర అనేది క్లెన్జింగ్ చేసుకోవటం వల్ల, అలాగే ప్యూరిఫికేషన్ వల్ల వాళ్ళ లైఫ్‌లో టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే క్రియేటివ్ థాట్స్, క్రియేటివ్ ఐడియాస్ వల్ల వాళ్ళు అనుకున్న స్థాయిలో వాళ్ళు నిలబడడానికి కూడా ఎన్నో రోజులు పట్టదు. అలాగే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పరంగా, అలాగే లైఫ్‌లో ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీకి సంబంధించిన డిస్టర్బెన్స్ లేకుండా కూడా మెయింటైన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఈ అన్నీ కూడా బెనిఫిట్స్‌గా మారుతూ ఉంటాయి. ఫైనల్‌గా మనం చెప్పుకుంటున్నాము సహస్రార చక్ర గురించి. అలాగే దీన్ని క్రోన్ చక్ర అని కూడా అంటారు. కరెక్ట్‌గా మన కళ్ళలో మధ్య భాగంలో ఉంటూ ఉంటుంది. ఈ చక్రాన్ని చాలా పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయటం వల్ల వాళ్ళు చూడడానికి పీస్‌ఫుల్‌గా, కామ్‌ఫుల్‌గా, అలాగే లాయల్టీగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా కనెక్టివిటీలో ఉంటూ ఉంటాయి. సబ్‌కాన్షియస్ మైండ్‌ని కనెక్టివిటీ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు బ్యాలెన్స్డ్‌గా ఆలోచించడం, వాళ్ళు చేసే పనుల్లో క్లారిటీ అండ్ కామ్నెస్ అనేది కూడా ప్రొటెక్టివ్‌గా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అలాగే ఇలా ఉన్న వాళ్ళు సోల్ ట్రాన్స్ఫర్మేషన్‌లో ఉంటూ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడూ కూడా స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. నేచర్‌తో ఎక్కువ కనెక్టివిటీ అవుతూ ఉంటారు. వెల్‌నెస్ పరంగా చూసినట్లయితే ఈ చక్రాన్ని కామ్నెస్‌గా పెట్టుకోకపోతే మనకి మూడ్ స్వింగ్స్ అనేవి కానీ, లేదా లైఫ్‌లో క్లారిటీ సిస్టమ్ మెయింటైన్ అవ్వకుండా ఉండటం, బ్యాలెన్స్డ్ లైఫ్‌లో రిలేషన్‌షిప్‌ని అనేవి దెబ్బతినటం, అలాగే ఓవర్ థింక్ అవ్వడము, అలాగే స్లీప్‌లెస్ నైట్స్ ఎక్కువ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళని వాళ్ళు ఎక్కువ బ్లేమింగ్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఉంటూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మన మైండ్ అండ్ బాడీ, సోల్ పరంగా లేనప్పుడు చాలా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ఈ చక్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది బ్రెయిన్‌కి కనెక్టివిటీతో ఉంటుంది కాబట్టి, మన బ్రెయిన్ ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్‌గా ఉండదో మన బాడీ కూడా పాజిటివ్‌నెస్ అనేది తీసుకోదు. అలాంటి యాక్షన్స్ అనేవి కూడా రావు. మరి దీన్ని ఎలా క్లెన్జింగ్ చేసుకోవాలి, ఎలా ప్యూరిఫై చేసుకోవాలి అంటే లాంగ్ మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, అలాగే నేచర్‌తో కనెక్టివిటీతో ఉండటము, ప్రతిదీ కూడా స్పిరిచువాలిటీకి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోగలగటం, వాళ్ళ యొక్క లైఫ్‌లో కామ్నెస్ అనేది స్ప్రెడ్ చేసే విషయాలను ఎక్కువగా కనెక్టివిటీలో ఉంచుకోవటం, రిలేషన్‌షిప్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవటం, అలాగే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అవేర్‌నెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ గురించి వాళ్ళు అర్థం చేసుకునేలాగా ప్రతి ఒక్క ప్రవర్తన విధానం అనేది వాళ్ళకి యూస్‌ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా ఉండాలి అంటే మన కోసం మనం ఇచ్చే టైంలో మనం ఏం చేస్తున్నాం అనేది క్లారిటీగా మెయింటైన్ చేస్తూ సో ఈరోజు మనం తెలుసుకున్న ఈ చక్రాస్, ఈ 3 చక్రాస్‌తో మనము బాడీలో ఉన్న 7 చక్రాల గురించి కూడా క్లియర్ కట్గా నేర్చుకున్నాము, తెలుసుకున్నాము. అలాగే దీన్ని వెల్నెస్తో కనెక్టివిటీ చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి, ఏ విధంగా మన డైలీ వారీ లైఫ్లో వీటిని మేనేజ్ చేసుకోవచ్చు అనేది కూడా తెలుసుకున్నాం. దాంతోపాటుగా స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉండడానికి ఇంకా మనం ఏమేం చేస్తూ ఉండాలో కూడా నేర్చుకున్నాం. మరి ఇలా స్పిరిచువల్కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ వెల్నెస్ అండ్ ఫిట్నెస్కి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్ కూడా తీసుకుంటూ మన బాడీలో, మన లైఫ్లో, వర్క్ లైఫ్ని,
ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ మన కోసం మనం టైంని కేటాయించుకునే దిశగా మన కోసం మనం టైంని ఏ విధంగా కేటాయించుకోవాలో, మనం చేసే పనుల్లో మన మైండ్ అండ్ బాడీ సోల్ని ఏ విధంగా అలైన్మెంట్ చేస్తూ మన లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలో ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కమ్యూనిటీకి కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారా? ఇలా అనుకుంటున్నట్లయితే ఇప్పుడే ఈ కింద ఇవ్వబడిన లింక్ని క్లిక్ చేసి మన వాట్సాప్ అఫీషియల్ గ్రూప్లో మీరు యాడ్ ఆన్ అవ్వచ్చు. అలాగే రానున్న వెబినార్ యొక్క లింక్స్ అనేవి కూడా అక్కడ ప్రొవైడ్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ లవ్డ్ వన్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.